ఎమోషనల్తో నిండిపోయిన మనసు ఎవరిని నమ్మాలో నమ్మకూడదో తెలియని పరిస్థితులు నిఖిల్ అయితే చాలా ఎమోషనల్గా కనిపిస్తూ ఉన్నాడు. ఆల్రెడీ రెడ్డి అగ్ని సోనియాకి అందించడం, ఇంకా నైనికని నామినేషన్ నుండి సేవ్ చేయడం, అలా చేసినందుకు అయితే పృథ్వీ అయితే నిఖిల్ పైన చాలా కోపంగా కనిపిస్తున్నాడు. అంటే ఏమిటి, నేను టాస్క్లో పార్టిసిపేట్ చేయకూడదన్నా, నేను చెప్గా కాకూడదన్నా, నన్ను మాత్రం సేవ్ చేయలేదు, అట్లీస్ట్ ఎగ్ కూడా ఇవ్వలేదు అంటూ పృథ్వీ అయితే నిఖిల్ పైన కోపంగా కనిపించాడు. ఇక ఈ విషయాలు తెలుసుకున్న నిఖిల్ అయితే ఏమన్నాలో అర్థం కాలేదు. ఇంక విష్ణుప్రియ దగ్గరికి వచ్చి, నిన్ను ఎప్పుడైనా ఏమైనా అన్నానా, తిడతానా చెప్పు, నీతో ఎప్పుడైనా మాట్లాడాలని ఉంటాను కదా, నేను అంత ఫ్రెండ్లీగా ఉంటాను అంటే మన ఇద్దరి మధ్యన అంత క్లోజ్నెస్ అంటూ విష్ణుప్రియకి అంటే, అవునా, నువ్వు ఆడిన మాటలు ఇప్పుడు నేను గుర్తు చేయాలని అనుకోవడం లేదు, సరే ఆ రూమ్లో మీ ఫ్రెండ్ ఉంది, ఇప్పుడు వెళ్ళిపోతావా అంటూ విష్ణుప్రియ కూడా కొంచెం కోపంగా కనిపించేసింది నిఖిల్ పైన. అయితే నిఖిల్ ఇక్కడ ఒకవైపు సోనియా మాత్రమే హౌస్లో తన ఫ్రెండ్ అంటూ, సోనియా సైడ్ మాత్రమే నిఖిల్ ఉంటున్నాడు అంటూ హౌస్ మేట్స్ అందరూ అభిప్రాయపడుతున్నారు అనే విషయం అయితే తెలుసుకున్నాడు నిఖిల్. ఈ విషయాలు అన్నిటిపైన అయితే చాలా ఎమోషనల్ అవుతూ కుమిలిపోతున్నాడు నిఖిల్. నేను ఏదైనా సరే ఎవరితోనైనా సరే క్లోజ్గా ఉన్నా సరే అది వాళ్ళు అపార్థన చేసుకుంటున్నారు నా సైడ్ నుంచి అంటూ ఈ విషయం ఎమోషనల్ అవుతుంది.